జగిత్యాల జిల్లా కల్లెడ గ్రామంలో కుల బహిష్కరణ కలకలం రేపుతోంది. గణపతి చందా 1116 ఇవ్వలేదని 4 కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు సంఘ సభ్యులు. గ్రామంలో కాలనీలో వారితో ఎవరైనా మాట్లాడితే 25,000 జరిమానా విధించాలని నిర్ణయించారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఊరి మీద గణపతి పెట్టారు సార్. పెడితే చంద కోసం తిరగాని అన్నారు సార్. మేము ఎందుకు తిరగాలి, మేము బుచ్చగలం అని అన్నారు సార్. ఈడ కొబ్బరికాయ కొట్టిన వాళ్ళే 1000 రూపాయలు పెట్టాలి, అట్లయితేనే రావాలి, లేకుంటే లేదన్నారు సార్. తిట్టినాక మేము ఏమనలేదు. ఏమనక మళ్ళీ వాళ్ళే పంచాయతీ పెట్టి మమ్మల్ని పిలిపించారు సార్. ఏం జరిగిందా, ఈడ పైసలు పెట్టి మాట్లాడరు అన్నారు సార్. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని మమ్మల్ని గెంటేసారు సార్. మమ్మల్ని గెంటితే మేము వెళ్ళిపోయినాం. వాళ్ళని కులంలోకి వెళ్ళి తీసేయాలని చెప్పి ఆయనతో పేపర్ రాసేసారు సార్. పేపర్ రాసేసి దప్పు దాటేసిరుగా మేము అటు వెళ్ళిపోయినాం. అటు పోయి చూసేసరికి మమ్మల్ని చూసి అందరూ అటు మొక్కలు పెట్టుకొని తలుపులేసుకుంటారు సార్. మళ్ళా కూడా ఆలయం చేసిర్రు, మమ్మల్ని కొట్టడానికి వచ్చిండని మా కొడుకు మీద కేసు పెట్టిండు సార్. జగిత్యాల జిల్లా కల్లెడ గ్రామంలో జరిగింది ఘటన. కుల బహిష్కరణ ఇప్పుడు కలకలం రేపుతోంది. గణపతి చందా 1116 ఇవ్వలేదని 4 కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు సంఘ సభ్యులు. గ్రామంలో కాలనీలో వారితో ఎవరైనా మాట్లాడితే 25,000 జరిమానా విధించాలని నిర్ణయించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. వాళ్ళ ఇంటికి 25,000 దండువు.